నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ బిడ్డ పేదవాడు, మీ బిడ్డ ₹1 మాత్రమే శాలరీ తీసుకుంటాడు, మీ బిడ్డకు పేపర్ లేదు, మీ బిడ్డకు పెన్ను లేదు, మీ బిడ్డ దగ్గర సెల్ ఫోనే లేదు అని చెప్పి నాటకాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు అమిత్ షా గారికి నారా లోకేష్ గారికి మధ్య ఆసక్తికరమైన సన్నివేశము సంతరించుకుంది. అదేందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, జగన్ కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని సాక్షాత్ హోమ్ మినిస్టరు నారా లోకేష్ గారిని అడిగితే ఆయన ప్యాలెస్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దేనికిరా ఇన్ని కట్టుకున్నాడు, అసలు ఏం చేద్దామని కట్టినాడు ఇన్నని అవాక్కయ్యాడంట. ఇటు చూడండి, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని అమిత్ షా అడిగారు. బెంగళూరు ప్యాలెస్ ఎన్ని ఎకరాల్లో ఉందని అడగా 30 ఎకరాల పైనే ఉందని లోకేష్ బదులిచ్చారు. అన్ని ఎకరాల్లోనా అంటూ ఆశ్చర్యపోయారు. మన జగన్మోహన్ రెడ్డి గారికి యలహంకలో ప్యాలెస్ ఉందంటే అది విన్నటువంటి అమిత్ షా గారు ఉలిక్కి పడ్డారంట. ఒరే నాయన, 30 ఎకరాల్లో పార్లమెంటే లేదు, 30 ఎకరాల్లో రాజ్భవనే లేదు, 30 ఎకరాల్లో ప్యాలెస్ ఏందిరా నాయన, ఎందుకు కట్టుకున్నాడు అదంటే అప్పుడు నారా లోకేష్ గారు కల్పించుకొని, మీరు అది ఒకటే అనుకుంటే పొరపడినట్లే సార్, ఆయనకు ఒక యలహంకాలనే కాదు, ఇటు చూడండి హైదరాబాద్ తో పాటు తాడేపల్లి, ఇడుపులపాయలోను ప్యాలెస్లు ఉన్నాయని లోకేష్ వివరించారు. ఆయనకు ఒక్క బెంగళూరులోనే కాదు, ఆయనకు తాడేపల్లిలో కూడా ఒక ప్యాలెస్ ఉంది. అది చూడడానికి జైలు లాగా ఉంటుంది, చుట్టూ కంచె కూడా వేసుకున్నాడు. చర్లపల్లి జైలు కన్నా ఎక్కువ బందోబస్తుతో ఒక పెద్ద ప్యాలెస్ ను అక్కడ కూడా నిర్మించుకున్నాడు. ఇది చాలదు అన్నట్టు ఆయనకు ఇడుపులపాయలో కూడా ఒక భారీ ప్యాలెస్ ఉందని, ఇవన్నీ కూడా దాదాపు ప్రభుత్వ ధనం వెచ్చించే కట్టుకున్నాడని కూడా చెప్పగా ఆయన ఈ మాటలు విని అవాక్కయ్యాడంట. ఇది చూడండి, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన రీసెంట్ గా నిర్మించుకున్నటువంటి వైజాగ్ లో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ ఏ విధంగా నిర్మించుకున్నాడు, ఎన్ని అవకతవకలు జరిగాయనేసి అమిత్ షా గారికి నారా లోకేష్ గారు వివరిస్తే విని ముక్కున వేలేసుకున్నాడంట. ఇది చూడండి, విశాఖలోను ₹500 కోట్లు వెచ్చించి ప్యాలెస్ కట్టించారని లోకేష్ పేర్కొనగా అది ప్రభుత్వ డబ్బుతో కట్టించింది కదా అని అమిత్ షా అన్నారంట. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వెచ్చించి ప్యాలెస్ కట్టుకున్నాడు కదా, అది ఎట్లుంది అని అడిగాడంట. ఎట్లుండేదేంది, 5 స్టార్ హోటల్ ని తలదన్నేటట్లు కట్టుకున్నాడు, అందులో ఉన్న సౌకర్యాలు మన నారా లోకేష్ గారు అమిత్ షాకు వివరిస్తే రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కూడా లేదు కదయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఎందుకు కట్టుకున్నాడు అంటే గెలుస్తాడని కట్టుకున్నాడా, ఇక్కడ క్యాపిటల్ తెచ్చి అక్కడ ప్యాలెస్ లో కూర్చొని ఇక్కడ నుంచి పరిపాలన చేయడానికి కట్టుకున్నాడేమో, దురదృష్టవశాత్తు ఆంధ్రుల అదృష్టం కొద్దీ ఆయన ఓడిపోయాడని కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. నిక్షేపంగా ఉన్న పాత పర్యాటక కాటేజీలను కూల్చేసి పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఆ ప్యాలెస్ కట్టాడు. ఎన్జిటి భవనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 200 కోట్ల జరిమానా వేసింది. ఇది ఎట్లా ఉందంటే పావలా కోతి ₹1 బెల్లం తినిందంట, అట్లా బిల్డింగ్ కట్టింది. అది దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బిల్డింగ్ ని కూల్చేసి 500 కోట్ల ప్రజల ధనాన్ని వెచ్చించి ప్యాలెస్ కట్టుకుంటే దానికి ఎన్జిటి వాళ్ళు వేసిన ఫైన్ ఎంత అంటే 200 కోట్ల రూపాయలు. అంతా కలిపితే దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బూడిద పాలు చేశారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 200 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కట్టమని ప్రెజర్ పెడతా ఉన్నారంట. అది ఎప్పటికైనా కట్టాల్సిందే, కట్టకపోతే వాళ్ళు వదిలిపెట్టరు. అక్కడ ఎన్జిటి వాళ్ళు అది నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి, అది ఖచ్చితంగా 200 కోట్ల రూపాయలు చెల్లించవలసిందే. ఆ 200 కోట్ల రూపాయలు కూడా అదనపు భారం పడింది ప్రభుత్వం మీద అని చెప్పి అమిత్ షాకు నారా లోకేష్ గారు చెబితే అసలు అతనికి మైండ్ ఉందా ఏంది, ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ ని కూల్చేసి 500 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి అదే విధంగా 200 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే అసలు ఏముందయ్యా అందులో అని చెప్పి దాన్ని సందర్శించడానికి కూడా ఆసక్తి కనబరిచినట్లు వార్తలు వస్తున్నాయి. యాక్చువల్ గా దేశంలోనే ఎక్కడా లేని విధంగా అంత పెద్ద బిల్డింగ్ అంటే 500 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించాడంటే దాన్ని సందర్శకులకు ఒక టూరిజం స్పాట్ గా పెట్టి టికెట్ 500 రూపాయలు పెట్టినా కనీసం కొంత మన ఖజానాకు డబ్బులైనా వస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవే కాకుండా ఇప్పటి వరకు అమిత్ షా గారి చెవులో పడినటువంటి ప్యాలెస్ ఏంటంటే
తాడేపల్లిలో ఒకటి ఉంది, ఇడుపులపాయలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి కట్టుకున్నాడు. ఈ 4 అధికారికంగా తెలిసింది. అనధికారికంగా ఇంకెన్నున్నాయో మనకు తెలియదు, కానీ ఈ 4 మాత్రం అధికారికంగా జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు ఉన్నాయని తెలిసి మన అమిత్ షా గారు అవాక్కయ్యారంట. ఒకసారి ఆ ప్యాలెస్లు ఎలా ఉన్నాయో ఒక విజువల్ చూద్దాం ఉండండి. ₹1 ముఖ్యమంత్రి 52,230 చదరపు గజాల్లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడంట మన జగన్మోహన్ రెడ్డి గారు. మన పేదవాడు, మన బిడ్డ ఎక్కడ? హైదరాబాద్ లో. ఇదిగో చూడండి, 5 అంతస్తుల భవనము. ఇదిగో 3 అంతస్తుల్లో కేవలం పార్కింగ్ అంట, హెలిప్యాడ్ ఇది. ఇది చూడండి, థియేటర్ చూడండి, 200 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఒక థియేటరు ఇంట్లో పెట్టుకొని ఉన్నాడంట. కష్టపడి సంపాదించిన డబ్బులు అయితే కదా, ఊర్లో వచ్చిందే కదా. చదివేవాడు మరి బుక్కులు కూడా చూడు. వాలీబాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, జిమ్. ఇది చూడండి, ఇది టెన్నిస్ కోర్టు, ఇదేదో బ్యాడ్మింటన్, జిమ్, లైబ్రరీ. ఇది మన పేదవాడు, మన బిడ్డ, మన పేదవాడైనటువంటి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్యాలెస్. రాజస్థాన్ నుంచి ఫ్లోర్ వేయడానికి పాలరాతితో 20 ట్రైన్లను తెప్పించారంట ఈ రాళ్ళు. హైదరాబాద్ ప్యాలెస్ లో 60 గదులు ఉన్నాయంట. ఏమన్నా రెంట్కి ఇచ్చుకుంటాడో ఏమో మనకు తెలియదు. ఇది బాత్రూమ్, దాని పేరే లోటస్ పాండ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి కట్టుకున్నటువంటి జగన్ ప్యాలెస్. ఇది హైదరాబాద్ లో ఉంది. ఇది బెంగళూరులో ఫామ్ హౌస్, 1000 కోట్లంట. యలహంకలో అక్షరాల 23 ఎకరాలలో యలహంకలో ప్యాలెస్ ఉందంట మన జగన్మోహన్ రెడ్డికి. అదే మన ₹1 మాజీ ముఖ్యమంత్రి గారికి. ఇది పేదలకు అగ్గిపెట్లలాగా అన్న కట్టించినటువంటి సెంటు భూమిలో కట్టించినటువంటి ఇండ్లు. పేదవాడికేమో సెంటు భూమిలో ఇల్లు కట్టించాలా, అందులోనే బెడ్రూమ్, అందులోనే కిచెన్, అందులోనే బాత్రూము. ఈయనకు మాత్రము 24 ఎకరాల్లో బెంగళూరులో ప్యాలెస్. మైసూర్ మహారాజు కూడా ఉండదు ఇంత పెద్ద ప్యాలెస్. ఒక మేజర్ పంచాయతీలో దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయో, ఒక మేజర్ పంచాయతీలో ఎన్ని కుటుంబాలకు ఎన్ని ఇల్లుంటాయో అంత స్థలంలో ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇదే కాకుండా ఆయనకు మన తాడేపల్లిలో కూడా ఉంది. ఇంకా ఇడుపులపాయలు అయితే కనుక ఈయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడంతా సుందరీకరణ పేరుతో రోడ్లు వేసుకోవడము, అక్కడ సుందరీకరణ కార్యక్రమాలు, చెట్లు పెట్టుకోవడము మొత్తం ప్రభుత్వ ధనంతో చేసుకోవడంతో ఇప్పటికీ అధికారికంగా 4 ప్యాలెస్లు ఉన్నాయి. ఆ 4 ప్యాలెస్లు దీని యొక్క వివరాలు విని మన దేశ హోంమంత్రి కూడా అవాక్కయ్యాడంట. ఇదండి మన పేదవాడు అయినటువంటి ₹1 మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ప్యాలెస్ వివరాలు. ఆయనకేమో ఎకరాల్లో ఇండ్లు కావాలి, కానీ పేదవాడికి మాత్రం 1 సెంటు సరిపోతుందని, అది కూడా సక్రమంగా ఇవ్వకుండా పేదవాడి నోట్లో మట్టి కొట్టాడు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో నిర్మించినటువంటి టిట్కో ఇల్లులు కూడా ఇవ్వకుండా 1 సెంటు పథకం అని పెట్టి దాన్ని కూడా సక్రమంగా కంప్లీట్ చేయకుండా పేదవాడి నోట్లో మట్టి కొట్టి ఇంతంత పెద్ద ప్యాలెస్లు కట్టుకొని పైకి మాత్రం తన అక్రమ సంపాదనతో నిర్మించుకున్నటువంటి ఈ మీడియా సామ్రాజ్యంలో ₹1 ముఖ్యమంత్రి పేదవాడు, మీవాడు, మీ బిడ్డ, దళితులకు మేనమామ అని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతా ఉంటాడు. దీన్నే బిల్డప్ బాబాయ్ అంటారని నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.